శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 24 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 31 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. 9వ వచనంలో 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపుననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 9వ వచనంలో నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఎక్కును, పొర్లుచు రావని నోవాహు కాలము నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపపడననియు, తర్వాత నిన్ను గద్దింపుననియు నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. అప్పుడు చేశాను కదా, అప్పుడు నోవాహుకి ఎలా మాట ఇచ్చానో ఆ మాట మీద నేను ఎలా నిలబడ్డానో, అయితే ఇప్పుడు మీకు మాట ఇస్తున్నాను. ఇది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు బయలుపరుస్తున్న గొప్ప మాట. నేను మీ మీద కోపపడను, మిమ్మల్ని గద్దించను, మిమ్మల్ని ప్రేమిస్తాను, మీకు నేను తోడుగా ఉంటాను, మీకు అన్ని విధాల సహాయముగా నేనుండి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి మిమ్మలను ఒక దేశంలో సమకూర్చి స్థిరపరుస్తాను అనే మాటలు ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాటిస్తున్నది ఏంటంటే, దేవా నా మీద ఎందుకు కోపం ఉంచావు, నీకు ఏదైనా ఇబ్బంది కలిగేలా నేను జీవించేనా అని నువ్వు అడుగుతున్నావు కదా, నన్ను క్షమించు ప్రభువా, నా మీద కోపపడొద్దు బాబు, నన్ను గద్దించకు బాబు అని అడుగుతున్నావు కదా. ఈ దినాన్ని దేవుని క్షమాపణ మీకు కలుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల జాలి పడుతూ ఉన్నాడు, నీ పట్ల జాలి పడుతూ ఉన్నాడు. పైన మనం చూస్తూ ఉంటుంటే అక్కడ 7వ వచనంలో నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. జస్ట్ 1 మినిట్ నీ మీద కోపడ్డాను తప్ప నేను గొప్ప ప్రేమతో వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. చెదిరిపోయిన మీ కుటుంబాలు, చెదిరిపోయిన మీ జీవితాలు, ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన శోధనలకి వారు చెదిరిపోయారు దేశం వదిలి. కానీ నేను కొంచెం కోపపడ్డాను, ఆ కోపం వల్ల మీకు శాపం వచ్చింది, మీరందరూ కూడా చెదిరిపోయారు కదా. అయితే మరలా నా కోపము నేను తీసేసుకున్నాను, నేను గద్దించనిక నీ మీద కోపపడను, మరి మీకు ఏం చేస్తానంటే తిరిగి మరలా సమకూర్చెదను. ప్రియులరా, మీ కుటుంబంలో మీ ఆస్తులు, మీ కష్టార్జితము, మీ గృహాలు, మీ స్థలాలు, పొలాలు ఏవి చెదిరిపోయినాయో, ఏదో ఒక శోధన, ఒక శాపం ద్వారా పోయినాయో, దేవుడు మరలా కోపం మానేశాడు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నారు కనుక ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. నా ప్రియ సహోదరులరా, ఈ దినము ఇక దేవుని కోపము నీ మీద ఉండదు. నిన్ను గద్దించడైనా నిన్ను ప్రేమించి ఆయన దగ్గర ఉన్న దీవెనలకు నిన్ను పాత్రునిగా చేస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రాజుగారి పేరు హిజ్కియా. పరిపాలన చేస్తుంటే ఏదో జాగ్రత్తగా పాపం అందరినీ నిలబెట్టుకుని కాపాడుకుంటూ హిజ్కియా దేవుని మీద ఆధారపడి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే, ఆ పక్కనున్న శత్రు రాజ్యాలైనటువంటి వారు ఆయనకి ఉత్తరం రాశారు. ఏమని? ఓ హిజ్కియా, జాగ్రత్త, నిన్నేం చేస్తానో చూడు, నీ రాజ్యం ఏమవుతుందో చూడు, నీ పంట నీ ఆస్తి ఏమైపోతుందో చూడు,
నీవు చూడవు, ఇంకా నీ రాజ్యాన్ని మేము యుద్ధము చేసి ఓడించి మా వశము చేసుకోబోతున్నాం, రెడీ అయిపోయి యుద్ధానికని. శత్రు రాజులు, అష్షూరు రాజులు ఉత్తరం రాశారు, లెటర్. ఆ లెటరు ఆ యొక్క దూతలు పట్టుకొచ్చి ఇచ్చారనమాట ఆ సైనికులు. ఆ లెటరు అవతల నుంచి శత్రు రాజ్యం నుండి హిజ్కియా రాజ్యంలోనికి వచ్చింది. హిజ్కియాకు ఉన్నటువంటి మనుషులు ఆ ఉత్తరాన్ని అందుకుని, పలానా రాజుగారు మీకు ఉత్తరం రాశారు హిజ్కియా అని హిజ్కియా చేతికి అప్పగించారు. వెంటనే ఆ ఉత్తరం తీసి చదివితే గుండె పగిలిపోయింది హిజ్కియాకి. ఏమైంది? గుండె పగిలిపోయింది. కొన్ని వర్తమానాలు వింటే గుండె పగిలిపోతుంది. ఒక్కొక్కరు మాట విన్నా, ఒక్కో ఫోన్ కాల్ వింటే భయం వేస్తుంది. ప్రియులరా, హిజ్కియా హృదయం పగిలిపోయింది. ఏమైపోతుంది ఈ రాజ్యం? ఇప్పుడు నాకున్న ఈ స్థితి కూలిపోతుంది. ఎలాగా? ఈ పరిస్థితుల్లో నన్ను రక్షించి వాడు ఎవరున్నారని హిజ్కియాకి భయం వేసి ఆ ఉత్తరాన్ని దేవుని మందిరములో ఇలాగ ఓపెన్ చేసి పెట్టి కవరు ప్రభువుకి చెప్తాడనమాట. యెహోవా దేవా, ఈ ఉత్తరములో శత్రువు రాజులు ఇలా రాశారు, ఇది నేను వినలేను, నా వల్ల కాదు, దీనికి ఉత్తరము నీవిస్తావు అని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు హిజ్కియా. దేవుడు ఎలాగ జవాబిచ్చాడో చూద్దాం. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 14 వచ్చిన. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమునందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. చూడండి, ఆ ఉత్తరం అంతా చదివి, ఉత్తరాన్ని ఇలాగ ఓపెన్ చేసి మందిరములో పెట్టి దేవుని స్తుతించి అక్కడ చెప్తున్నాడు. ఆ ఉత్తరం ఎవరికి చదివి వినిపిస్తున్నాడంటే ఈయన దేవునికి చదివి వినిపిస్తున్నాడు. విశ్వాస పునాది అలాగ ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమని చదువు వినిపిస్తున్నాడు? యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి అని పెట్టి 16వ వచనంలో యెహోవా చెవియొగ్గి ఆలకింపము. యెహోవా బాబు ఆలకించు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించు, జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సెన్వెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇలాగా వచ్చిన బాధకరమైన మాటలు రాజైన హిజ్కియా దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. మీకు ఈ సంవత్సరంలో దేవుని సహాయం బలముగా అందుతుంది. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా ఆ కష్టాన్ని దేవుని ముందు పెట్టండి, ఊర్లో పెద్దల ముందు పెట్టకండి. మీ పెద్ద తోటికోళ్ళకి చెప్పకండి, చాలా డేంజర్. చిన్న తోటికోళ్ళు ఇంకా డేంజర్. తూరేగులకు మొత్తం అందరికి అంటించి వస్తుంది. అక్క ఇలాగ అయింది అంటే అయ్యో అంటుంది అంతే. ఇది వెళ్ళిపోయాక అందరికీ ఫోన్ కొట్టేస్తూ ఉంటుంది, ఇలాగ అయిందంట. ఏ అన్నయ్యలకి చెప్పకండి, ఏ తమ్ముళ్ళకి చెప్పకండి. నీ భారము యెహోవా మీద మోపము. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హిజ్కియా పక్కనున్న వేరే తనకున్న స్నేహితులకు తెలియపరచలేదు, తన అధిపతులకు తెలియపరచలేదు. మొదట భయపడి ఆ భయము దేవుని భయముతో కలుపుకున్నాడంతే. దేవా ఈ మాటలు వినండి, నా వల్ల కాదని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన అండి డైరెక్ట్గా దుఃఖముతో వేదనతో ఉన్న సమయంలో నువ్వు చేసిన ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అంతే. ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని సన్నిధిని కదిలిచ్చేస్తుంది. అందుకనే మన పరిచర్య పేరు గట్టిగా చెప్పాలి, ప్రార్థనా శక్తి. ఆమేన్. మనం ప్రార్థిస్తే
ఆయన కార్యము జరిగిస్తాడు. ఇట్స్ ఎ పవర్ ఆఫ్ ప్రేయర్. అది ప్రార్థన శక్తి. ఆమేనని చెప్పండి. ఈ సేవలో ఎన్ని కష్టాలు, ఎన్నో దుష్ట ప్రభావాలు, ఎన్ని శోధనలు ఎదురైనా ఇది ప్రార్థనా శక్తి కనుక అంచెలంచెలుగా అలా పైకి లెగిసిపోయింది. ఆమేన్. శ్రమలు వచ్చినప్పుడు నీవు ఎవరికి చెప్పాలి? నిజంగా చెప్పండి. మీ ఆయన ఏదన్నా అంటే ఎవరికి చెప్పాలి? మీ ఆవిడ ఏదన్నా అంటే మీరు కూడా దేవుని ముందు పెట్టండి. ఎవరికి చెప్పాలి? మన విజయవాడలో ఒక గొప్ప సాక్ష్యం వచ్చింది. ఆమెని భర్త వదిలేశాడు. కొడుకు పుట్టాక వద్దని వదిలేశాడు. 14 సంవత్సరాలకి ఆమె దుఃఖంలో ఉండి తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. ఇలా జరిగింది దైవజనుడా, 14 సంవత్సరాలు అయింది మేము విడిపోయి, ఇలాగ చాలా కష్టం అయిపోయిందని ఏడిస్తే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసాం. మన ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి. వెళ్ళిపోయి ఏం చేసిందంటే ఈ ప్రార్థనా శక్తి జీవముగా మారి విడిచిపెట్టిన పెళ్లి కొడుకు మీదకి వెళ్ళిపోయింది. ఆ మనుషుడు మనసు మారిపోయింది. ఆ మనుషుడిని మార్చిన వాళ్ళ చెల్లి ఉంటుంది. మొత్తం మీద వాళ్ళ సిస్టర్కి, ఆయనకి, అందరికీ దేవుడు మంచి మనసు ఇచ్చి మళ్ళీ ఈమె దగ్గరికి వచ్చి, సారీ ఇన్నాళ్ళు విడిచిపెట్టాను, ఇంకో పెళ్ళి నేను చేసుకోలేదు, నువ్వు చేసుకోలేదు కనుక మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని విడిచిపెట్టి వెళ్ళిపోయిన 14 సంవత్సరాలకి మళ్ళీ వచ్చి ఆయన పెళ్లి చేసుకున్నాడు. మంచి బిడ్డ పుట్టింది. వచ్చి సాక్ష్యం చెప్పింది. నేను ఎందుకు చెప్తానంటే ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద సమస్య, పగిలిపోయిన సమస్య అయినా ప్రార్థిస్తే మరలా దేవుడు దాన్ని తిరిగి కడతాడు. ఆయన అన్యాయము చేయడు. కొంచెం ఆలస్యమైన న్యాయము చేసి తీరుస్తాడు. ఈ సాక్ష్యం విందాం. దేవుని పేరిట అందరికీ నా వందనాలు. దైవ సేవకుల దగ్గరికి 2023 గుంటూరులో వస్తూ ఉండగా నాకు దైవ సేవకుడు ద్వారా డైలీ మాట్లాడేవాళ్ళు వాగ్దానంతో. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, భర్త విడిపోయాడు, ఎట్లా ఇస్తారో అర్థమయ్యేది కాదు. ఏడుస్తూనే వచ్చాను. కానీ ఒకరోజు కొడుకుది చెయ్యి ఇరిగింది. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసి నన్ను మళ్ళీ మీకే చేస్తామని చెప్పి మాట్లాడి మా ఇరువురికి వివాహం చర్చిలో ఘనంగా జరిపించి ఒక్క నెల రోజుల తర్వాతే మళ్ళీ ఈ బిడ్డను మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరానికే విడిపోయాను. 14 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు కార్యం చేశాడండి. ఇది ఎంత ఆశ్చర్యం! ఇది విడాకులు ఇచ్చి 14 సంవత్సరాలు దూరం అయిపోయిన వారిని మళ్ళీ ఈ బిడ్డ కోరుకుంది. ఆ భర్తను మళ్ళీ భర్తగా ఇచ్చి వీళ్ళిద్దరిని కలిపి ఈ బుడ్డిని ఇచ్చాడు అనమాట. నీవు నమ్మిన దేవుడు నీకు న్యాయం జరిగిస్తాడు. నీ ఇల్లు నీదే, నీ భర్త నీదే, నీ భార్య నీదే, నీ స్వాస్థ్యం నీదే. ఎన్ని దుష్ట శక్తుల మీదకి వచ్చి లాగి ఆక్రమించుకున్నా కుదరదు. అలాగా తగిన సమయంలో వాళ్ళందరినీ అయినా ఒక పెద్ద పెనుగాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోయేలా చేస్తాడు. ఆత్మకార్యము జరుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఇంత గొప్ప సేవ ప్రజల్లోకి ఇలా దూసుకుపోతున్నామంటే ఇంత బలమైన ఆత్మ దేవుడు మనతో ఉన్నాడు కనుక జరుగుతూ ఉంది. ప్రియులరా, పెద్ద సమస్య వచ్చింది హిజ్కియాకి. హిజ్కియా ఎవరి దగ్గర పెట్టాడు? దేవుని దగ్గర. ఏడ్చేసాడు, బాబు ఇలాగా, బాబు అలాగా. కష్టం వచ్చినప్పుడు ఏమంటాం మనం? పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏమంటాం? నేను మా ఆరాధనలో మాట చెప్పాను. కష్టం వచ్చినప్పుడు బాబోయ్ అంటాం కదా. బాబోయ్ అన్నంత మాటని బాబాయ్ గారు అంటూ మార్చండి. ఏమనాలి? బాబోయ్ అంటాం కదా. కాదు, ఏమనాలి? ఎలాగ తల పైకెత్తి బాబాయ్ గారు అంటే బాబాయ్ గారు దిగి వస్తారు. యేసు బాబాయ్ గారు దిగి వస్తారు. బాబాయ్ అంటే తండ్రి, పరమ తండ్రి నీకు దిగి వచ్చి సహాయము చేస్తాడు. ఎప్పుడైతే హిజ్కియా ఇలాగ ఉత్తరం ఇప్పి దేవునికి వినిపించి ప్రార్థన చేశాడో దేవుడు దైవజనుడు యెషయాకి బయలుపరిచి అద్భుతంగా దేవుడు ఒక వర్తమానం పంపించాడు. చూడండి, 29వ వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనం చదవండి. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన యగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును 2వ సంవత్సరమందు
దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మాట అందరూ చదవాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా కుడి చేయి పైకెత్తి గట్టిగా చదవాలి. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకిదే సూచన ఎగును, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించెదరు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించు. ఈ సంవత్సరం దేవుడిచ్చిన మాట ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి అన్నమాట. దాని అంతటే జరుగుతుంది. హల్లెలూయా చెప్పరే. చెరువులు వేసిన, పంట వేసిన, పాడి పంటలు, కల్చర్ ఏది చేసినా, ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ లాస్ అయిపోయావో, ఏ వ్యాపారంలో దిగజారిపోయావో, ఆటోమేటిక్గా దాని అంతటా అదే లాభంలోకి రావటం మొదలవుతుంది. ఆత్మకార్యాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. హిజ్కియా ఏడ్చి ప్రార్థన చేసి, ఆ రాజు వచ్చేస్తాడంట, నన్ను పాడు చేసేస్తాడంట, అంతా నాశనం అయిపోతాం మేమంటే, దేవుడు అన్నాడు, దైవజనుడు యెషయా ప్రవక్త నిలబెట్టి, ఇదిగో యెషయా హిజ్కియాకి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, ఎదురు జరగబోయేది ఏంటంటే ఆ దుష్టుడిని నేను రానివ్వను, అయితే దానికి ముందుగా ఒక సూచన జరుగుతుంది. ఏంటి ఆ సూచన అంటే, వాడు యుద్ధానికి వస్తానని రాశాడు కదా, ఆ యుద్ధానికి రాకముందే నీ రాజ్యములో పంట ఈ సంవత్సరము దాని అంతటా అదే పండుతుంది, అది ఒక సూచనగా పెట్టుకో అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. 2వ సంవత్సరము పంట పండుతుంది, ఆ పంట మీరు భుజిస్తారు. మొట్టమొదటిగా ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, ఆత్మ సంబంధంగా మీరు ఊహించుకున్నవన్నీ కూడా దీవెనకరంగా జరగటం మీరు కళ్ళతో చూస్తారు. ఆమేనండి, ఆమేనండి. దానంతట అదే పండుతుంది, ఏదైనా పంట పండుతుంది. ఆమేన్. 2వది మీరు అనుభవిస్తారు. ఏం చేస్తారు మీరు? అనుభవించటానికి కూడా యోగ్యత ఉండాలి. ఏముండాలి? ఎంతో కష్టపడి కూడబెడతారు చాలామంది. వారు ఎప్పుడు పొట్టు చీర కూడా కొనుక్కోదు, కాటన్ చీరే 100 రూపాయలు, 150 రూపాయలు. సైకిల్ మీద తెచ్చిన వాడి దగ్గర 10 సార్లు బేరవాడుతుంది. 76 రూపాయలకి ఇస్తావా? ఆడు, అమ్మ నేను 10 రూపాయలు వేసుకుంటున్నాను తల్లి, ఏలూరు చీరలు అట్టుకొచ్చాను, ఈ నేత చీరలమ్మా ఇదిగో 10 రూపాయలు తగ్గిస్తాను, 110 రూపాయలు తీసుకుంటే 77 రూపాయలకి ఇస్తావా? సంపాదించిందంతా లోపడే ఉంటుంది, అనుభవించదు. దాని బ్రతుకంతా 100 రూపాయలు 76 రూపాయల కాటన్ చీరతోటే జీవితం గడుపుతుంది. అదో శాపం. అది ఏంటది? అలా చెప్పరే. అన్నీ ఉంటాయి, తినడానికి కొంతమందికి జబ్బులు ఉంటాయి, సున్నుండి తినడానికి లేదు, పోకుండా ఎక్కువ తింటే అరగదు, జంతికలు తింటే దగ్గు, జున్ను తింటే లెగవు, ఇంకా బిగిసిపోయి ఏంటి సమస్యలు, కాళ్ళు వాసిపోయి తినాలని ఉంటుంది. పిల్లలు చూడినప్పుడు స్పూన్ ఎట్టి తినేస్తుంటావు, మళ్ళీ పొద్దుటి బిగిసిపోతావు, కళ్ళు పచ్చబడిపోతాయి. ఏది పచ్చిరేలు పడదంటే కర్మ బ్రతుకదు. ఒకవేళ మనలో అలాంటి రోగాలుంటే మీకు నేడే శుభవార్త, అన్ని తినండి యేసునామములో. దైవిక స్వస్థత మీరు అనుభవిస్తారు, అన్ని రుచులు తింటారు, ఏ తెగులు నీ గుడారమునకు రాదు. ఈ సంవత్సరం దేవుడిని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. మీ ఆస్తిని మీరు అనుభవిస్తారు, మీ ధనాన్ని మీరు అనుభవిస్తారు. మరలా 3వ మాట ఏమన్నాడంటే అక్కడ, 2వ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యం మీరు భుజింతురు, 3వ సంవత్సరము మీరు విత్తనము విత్తి చేలుకోయదు. అంటే విత్తనాలు విత్తడం అంటే వ్యాపారాలు చేస్తారు, మీరు పంటలు వేస్తారు, పంటలో దీవెన చూస్తారు, మీ ఇంటి నిండా సర్వ సమృద్ధులు ఉంటాయి.
మొట్టమొదటిగా దానికి అదే జరుగుతుంది. రెండవది మీరు దానిని అనుభవిస్తారు. మూడవది మీరు అనుభవించి మరలా మీరు పెట్టుబడులు పెడతారు, మరలా మీరు గొప్ప పంటను కోస్తారు. ఫైనల్గా ఒక మాట చదువుదాం. చూడండి 33వ వచనం దగ్గరికి వస్తే, 33వ వచనంలో హిజ్కియా ఏడ్చాడు కదా. ఏడ్చినందుకు దేవుడు చేయబోయే కార్యానికి ముందు ఆశీర్వాదం వస్తుందని చెప్పు. పంట దానికి అదే పండుతుంది, వారు అనుభవిస్తారు, వారు విత్తనాలు విత్తుతారు, పంట కోస్తారని చెప్పి 33వ వచనంలో ఈ పట్టణము లోపలికి, ఎస్ హల్లెలూయా చెప్పాలి గట్టిగా. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 33వ వచనం. ఈ దీవెనతో మనం ముగించుకోబోతున్నాం. 32వ వచనం చదవండి. ఎస్ అందరూ బైబిల్ చదవండి, నాతో చెప్పండి. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు, ఈ పట్టణం లోపలికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక్క కేడమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక వచ్చిన మార్గమున అందరూ కేకలేయండి. బెదిరించువాడు రాడు, దరిద్రము రాదు, లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టాడు. హిజ్కియా ప్రార్థించాడు. ఉత్తరం రాసిందంటే చదివి ఏడ్చి ఆ ఉత్తరం దేవునికి వినిపించాడు. అయ్యా నాకు దారి లేదు బాబు, నాకు అంత సైన్య బలం లేదు. ఆ వచ్చినోడు ఉత్తరం రాసినోడు చాలా మొండోడు, చాలా బలవంతుడు, నేను బలహీనుణ్ణి, కానీ బలమైన వాడు నువ్వు నాకున్నావు, నీవే నాకు జయం ఇవ్వాలని ఏడిస్తే దేవుడు యెషయా దైవజనుడి ద్వారా వర్తమానం పంపాడు. భయపడకు, సంవత్సరం పంట పండుతుంది, అనుభవిస్తారు నీ ప్రజలు, చేలు కోస్తారు, విత్తనాలు విత్తుతారు. అయితే గుర్తుపెట్టుకో, అతడు నీ రాజ్యంలోనికి లోపలికి రాడు. హల్లెలూయా చెప్పరే. ఆడ అవతల నుండి నీ మీదకి బాణము కూడా ప్రయోగింపడు, శత్రువు నీ దగ్గరికి రానే రాడు. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. ఒక్క బాణమైనా ప్రయోగింపడు. ఇంకా మీకు బెదిరింపులు లేవు. ఏమున్నాయంటే, బెదిరింపులు లేనప్పుడు ఎదిరింపులు వస్తాయి. ఎదిరింపులు అంటే అందరు పట్టుకొచ్చి నీకే ఇస్తారు. మొన్న ఒక ఆమె అందరూ పట్టుకొచ్చి నాకు ఇస్తే అంత ఇష్టమోనండి అంది. నేను బంగారు తల్లి అమ్మ అన్నాను. నువ్వు ఎవరికి ఇవ్వవా? నాకు ఇవ్వటం అసలు ఇష్టం ఉండదండి అంత. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఏదేమైనా పుచ్చుకోవటమే. పుచ్చుకుని ఎవరు కూర వేస్తారా, ఎవరు రసం అమ్ముతారా, అలాగ అడుక్కుని బ్రతుకు పోయింది. ఇక అన్ని ఎదిరింపులే, దీవెనలే, సమృద్ధే, ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవుడు ఈ సంవత్సరం మరలా కొత్తగా నిన్ను నడిపించబోతా ఉన్నాడు. నేనున్నా మీకోసం ప్రార్థించటానికి. అందుకనే మీ మధ్యకు వచ్చి వాక్యం బోధిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. దీవించే దేవుడికి మాట ఇచ్చాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నీ దీవెనలు నాకు కావాలయ్యా, నీ ఆశీర్వాదాలు కావాలి. ఈ సంవత్సరము ఈ దీవెనలు కలిగి నేను సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి నీ చేతిలో పెడుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు విరోధంగా నేను చేసిన పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు బాబు. ఏ మనుషుడి గురించి భయపడుతున్నావో, ఏ మనిషి గురించి భయపడుతున్నావో భయపడకు. ఇశ్రాయేలు భయపడకు, విస్మయనందకము. దూరమున నుండి నీ సంతానపు వారిని, చెరలోనికి పోయిన వారిని తిరిగి తీసుకుని వస్తాను, రక్షిస్తాను. మాట ఇచ్చాడు. చెదిరిపోయిన మనస్సు,
పాడైన వ్యాపారము, పాడైన కుటుంబము మరలా తిరిగి కట్టబడుతుంది. పరమ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధుడు నీకు తోడుగా ఉన్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని అడగండి, ఆశించింది అడగండి. ఈ సమయంలో దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. ఆనాడు యెషయా ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు ఈ దైవజనుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు పాస్టర్ ద్వారా నీకు బయలుపరుస్తా ఉన్నాడు. ఈ సంవత్సరము దానంతటా అదే పంట పండుతుంది. మరలా మీరు అనుభవిస్తారు, మీరు విత్తనాలు విత్తుతారు, చేలు కోస్తారు. ఫలభరితమైన దీవెన. బెదిరించువాడు ఉండడు. అందరూ తలపైన చేతులు పెట్టుకుని తలపైకెత్తి యేసయ్యని అడగండి. ఏం కావాలని వచ్చేవాడుగు, ఏది ఆశిస్తున్నావు అడుగు, ఆయనకే తెలియపరచు. ఆయన నీకు న్యాయము జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం.